చిన్న సవరణ. ప్రేక్షక మహాశైల కోరిక ప్రకారం ఇప్పుడు మన సన్మాన గ్రహీత శ్రీ గోపీచంద్ గురించి వారికి ఆంతరంగిక మిత్రుడైనటువంటి మన శ్రీ దివాకరం గారు 2 ముక్కలు మాట్లాడాలని కోరుతున్నాను. మాట్లాడతారు. ప్రజలకు నమస్కారం. ప్రియమిత్రుడు మా గోపీచంద్కి ఈనాడు సన్మానం జరగటం చాలా గొప్ప విషయం. ఎందుకంటే నాకు తెలుసు ఆటలంటే మాటలు కాదు. ముఖ్యంగా ఆ యొక్క ఫుట్బాల్, ముఖ్యంగా మన గోపీచంద్ ఎంతో చాకచక్యంతో ఎంపైర్కి లంచం ఇచ్చి, మందు పార్టీ ఇచ్చి గొప్ప కప్పు గెలిచాడంటే అది మామూలు విషయం కాదు. వాడు కప్పుల్నే కాదు మనుషులైనా సరే కొడతాను అంటే కొడతాడు, చంపుతాను అంటే చంపుతాడు. అంత పట్టుదలైన వాడు నా స్నేహితుడు గోపీచంద్. స్నేహం చేస్తే ప్రాణం ఇస్తాడు, ద్రోహం చేస్తే ప్రాణం తీస్తాడు. ఆ స్నేహం, ఆ సాహసం ఏది చేసినా సరే వాడికి వాడే సాటి. మా వాడు ఆటల్లో శకులు లాంటి వాడు, ఆవేశంలో అర్జునుడు అంతటి వాడు, మాయ చేసి తప్పించుకోవడంలో శ్రీకృష్ణుడు అంతటి వాడు. ఏ విషయమైనా సరే తన కడుపులోనే దాచుకుంటాడు. ఎంత పేతరసైనా సరే. కడుపులో దాచుకుంటాడో కాళ్ళలో దాచుకుంటాడో మాకేం తెలుసు. శాంపుల్ మొక్క చెప్పొచ్చు కదా. ఏం చెప్పలేనా? ఏమో మాకేం తెలుసు. అయితే చెప్తాను, కాసుకోండి. చెప్పు. తన సొంత చెల్లెలు కడుపు వస్తే గుప్చిప్గా మరొకరు తెలియకుండా హాస్పిటల్లో అబార్షన్ చేయించి ఇక్కడ ఎవరికి తెలియకుండా ఎక్కడో రాయగడ సంబంధం చేస్తున్నాడు. ఇది కడుపులో దాచుకోవడం కాదా? మాయ చేసి తప్పించుకోవడంలో కృష్ణుడంతటి వాడంటే ఏమిటో మరి. అవును, శాంపుల్కి ముక్క చెప్తే బాగుంటుంది. అబ్బా, ఎవరండి జనం పెద్దానికి శాంపుల్ ముక్క చెప్పని చంపేస్తారు. ఏం చెప్పలేనంటారా? దానికే ఉంది. చెప్పు. ఏమనే, మొన్న దోరపూడి దొంగ నోట్ల ముఠా కేసులో అందరూ దొరికిపోయారు, కానీ అసలు వాడు దొరకలేదు. అవునా కాదా? అవునా? ఇదే సిఐ గారిని పట్టుకోవడానికి మన కాలనీ చుట్టూ గోర్ఖా తిరిగినట్టుగా తిరిగాడు, కానీ పట్టుకోగలిగాడా? లేదు. కరెక్ట్. ఇంతకీ ఆడెవడో మావాడే. ఇప్పుడండి కాలనీలో అసలు పండగ. ఇప్పుడు ఇంకా చూసుకోండి అన్నయ్య గారు, ఆ దివాకరం గారికి మూడింది. దివాకరం, నీ ప్రవర్తన రాత్రి ఎంత పెంట పెట్టేశావయ్యా. ఆ గోపీచంద్రని అరెస్ట్ చేయించి అవమానించావు. అటు బాల సంబంధం చెడిపోయింది, ఇటు పట్నాయక్ ఏమో బలరాం గారిని తిట్టకుండా వెళ్ళిపోయాడు. ఇక మా అక్కేమో తిట్టి ఇప్పుడే ఊరుకుంది. తిట్టలేక కాదయ్యా, తిట్లు లేక. అప్పుడే ఏమైందండి? ఇప్పుడు ఆ గోపి వచ్చేకుంది చూడండి. వచ్చాకేమిటండి, వచ్చేశాడు. రుజువులు లేవని వదిలేశారంట. ఏం చెప్పినట్టున్నారా? ఏమిటి మీరు అనేది? అవునమ్మా, గోపిని వదిలేశారు. నువ్వేదో ఈ షాప్ పెట్టుకుని పైకి వస్తావని ఎన్ని వెదవ పనులు చేసినా సహించాను. ఎవరు ఎన్ని మాటలన్నా భరిస్తూ వచ్చానరా. నీకు నీడనిచ్చి నే కొని తెచ్చుకున్నది తల ఒప్పులు. నువ్వు నా కన్న బిడ్డవు కాకపోయినా ఆ ప్రభు ఇచ్చిన హాని ముచ్చి అనుకుని మమకారంతో చూసుకుంటూ వచ్చాను. బాగుపడు, ఇక బాగుపడరా. వెంటనే షాప్ ఖాళీ చేసి వెళ్ళిపో. ఇంకేం మాట్లాడుకు. ఇక మీద నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ముందు వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో.
కానివ్వండి. ఏమిటండి ఇది? దేశంలో ఒకటే పెద్ద సమస్య అయినట్టు ఏమిటి సడన్ రైడింగ్? అనవసరంగా ఇతని మాటలు విని ఆ గోపిచంద్ర అరెస్ట్ చేశాం, కానీ ఆధారాలు ఏం దొరకలేదు. ఇప్పుడు ఇతని దగ్గర బ్లూ ఫిల్మ్స్ ఉన్నాయని ఆ గోపిచంద్ రిపోర్ట్ చేస్తూనే వచ్చాం. మీ దగ్గర బ్లూ ఫిల్మ్స్ ఉన్నాయి కదా? అదో ఎక్కడున్నాయో మాకు తెలుసు. అది మీకు సంబంధించింది కాదు. మేడం మీరు నెల రోజుల పాటు అంటే ఏప్రిల్ 1 వరకు నువ్వన్నీ నిజాలే మాట్లాడితే మన పెళ్లి జరుగుతుంది. వాడు ఇన్నాళ్ళు ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు ఇది చూసిన తర్వాత అర్థమైంది. ఒక మనిషి నెల్లాళ్ల పాటు నిజాలే మాట్లాడితే దానివల్ల జరిగే అనార్థాలు ఏమిటో నీకు తెలుసా? జీవితాంతం అబద్ధాలు చెప్పే కంటే ఎక్కువేం జరగవు. ఇంతవరకు జరిగింది చాలమ్మా, జరిగింది చాలు. ఇలాంటి ఒప్పందాలు పెట్టి వాడి జీవితంతో ఆటలాడుకోకు. అతను ఎంతమందితో ఆటలాడుకుంటున్నాడో మీకు తెలీదు. నేను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని బలంగా నమ్మి పిచ్చి వాళ్ళై తప్పుడు పనులని చేశాడమ్మా. తప్పుడు పనులు చేశాడు కాబట్టే ఎలాగైనా వదులుచుకోవాలని ఈ ఒప్పందం పెట్టాను. నన్ను మోసం చేసి గెలుచుకోవాలనుకోవడం నాకు అసహ్యం. కానీ కానీ వాడి ప్రేమ సత్యం. అయితే ఈ పందెంలో గెలుస్తాడు. ఈ పందెం గెలవడం కోసం ఆ గోపి చేతిలో చస్తాడేమో అని నాకు భయంగా ఉందమ్మా. ఆ గోపి ఎంత రాక్షసుడో నీకు తెలీదు. తెల్లవారుందో లేదో అప్పుడే దివాకరాన్ని అరెస్ట్ చేయించాడు. ఇంకా ఏం చేస్తాడని నాకు చాలా భయంగా ఉంది. నా మాట విని ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకో. చూడండి కృపామణి గారు, నేను మొదట్లో అగ్రిమెంట్ రాసింది అతను వదిలించుకోవడానికి, అందులో సందేహం లేదు. కానీ ఈ నెల్లాళ్ళు చాలా సిన్సియర్గా అతను నిజాలు చెప్పడం చూస్తుంటే నాకు కూడా అతని మీద గౌరవం ఇష్టం పెరిగింది. పెరుగుతాయే. ఎంతగా తెగించేవే నువ్వు. ఇన్నాళ్ళు నువ్వు సంపాదించి తీసుకొస్తున్నావని భయపడ్డానే. నీ రూల్స్ మందు పద్ధతులు అన్ని సహించానే. నా కూతురు ఒక నీచుడితో సంబంధం పెట్టుకుంటుందంటే అందుకు ఒప్పుకోనండి, ఒప్పుకోను. ఇదిగో చూడు, నువ్వు ఆ దివాకర్ గారిని పెళ్లి చేసుకుంటే నేనే నూతులోనో గోదావరిలోనో దూకుతానే. నువ్వు అయితే దొడ్లో ఉంది, గోదావరి అయితే ఊరి బయట ఉంది. అమ్మో 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 అమ్మో, ఏ కూతురే కన్నతని నేను అంటున్నా. నేను అంటున్నాను, ఇప్పటిదాకా వాడు ఏం నిజాలు చెప్పాడనే రేపేదో చెప్పి వరగబెట్టడానికి. నిక్షేపలాంటి ఆ గోపి బాబుని పట్టుకొని దొంగ నోట్లు మారుస్తాడంటారా? అలా దొంగ నోట్లు మార్చేవాడైతే పోలీసులు అతను ఎందుకే వదిలేస్తారు? మీరు చెప్పండి, ఎందుకే వదిలేస్తారు? ఆ దివాకరం గారు నిజాలు చెప్పడానికి ఇదన్న మాట కారణం. చెప్తాను. తప్పు చేయని జైలు ఎందుకు పెడతారు? వదిలి పెట్టేశారు. ఏయ్, నువ్వు ఎక్కడికే? పోలీస్ స్టేషన్ కి, దివాకరాన్ని బెయిల్ మీద విడిపించడానికి. నాకెందుకు చాలా భయంగా ఉంది. ఇంకొక రోజు గడవాలి. ఇప్పుడు ఆ దివాకరం బెయిల్ మీద వస్తే ఆ గోపి ఏం అన్యాయం చేస్తాడో ఏమో. బుద్ధున్నవాడు ఎవరు ఇలాంటి పందాలు ఒప్పందాలు పెట్టుకోడు. పైగా పోయి ఆ గోపిగాడితో పెట్టుకున్నావు. ఇదిగో శర్మ గారు, అసలే మనశ్శాంతి లేదు, ఊరికే చంపకండి. ఆ పని ఏం చేయడం ఎందుకు? ఆ గోపిగాడు ఏం చేస్తాడు? నీ కాష్టం పొగ చూసేదాకా వాడి పగ చల్లారదు. నిన్ను లేపేయండి వాడు ఊరుకోడు. నా మాట విని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో. ఊరే కాదు, రాష్ట్రమే వదిలిపెట్టి వెళ్ళిపో. మాట్లాడేంటి? ఇదిగో శర్మ గారు, మీకు అనవసరమైన విషయాలు మీరు జోక్యం కలగ చేసుకోవద్దు. అనవసరమైన విషయాలా? నువ్వు ఎంతవరకు బయట పెట్టుకున్న నిజాలతో పాటు ఆ నిజం కూడా, ఏది గోపీచంద్ సుందర్ కుమార్ ని ఫుట్బాల్ ఆటలో తన్ని చంపేశాడు, అది నువ్వు వీడియో క్యాసెట్ కూడా తీసావు. ఆ నిజం కూడా బయటపడింది అనుకో, నీతో పాటు నీ పక్క నుండి లైట్ పట్టుకున్నందుకు నా బతుకు కూడా గల్లంత అయిపోతుంది. కవల వేటికి అటువైలాగా నువ్వు ఇక బాగుపడవు. అవును మేడం గారు, ఆ విషయం తర్వాత చెప్తాను. ఆ పాండుగాడు మన మాటలన్నీ విని పరిగెత్తాడు. వాడు గోపిచంద్ తాలూకు మనిషి. నేను క్యాసెట్ తీసిన మాట నిజమే కానీ అది ఎప్పుడో కాల్చేశాను. ఆ విషయం తెలియక శర్మ నోటుకొచ్చినట్లా వాగాడు. ఇప్పుడు నేను నిజం చెప్పినా ఆ గోపి నా మాట నమ్మడు.
నన్ను డెఫినెట్ గా చంపేస్తాడు.